టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ బద్ధకం బడాయిచ్చేస్తుంది. కంప్యూటర్లు, ల్యాప్టాప్ల ముందు గంటల తరబడి కూర్చుంటున్నారు. ఫుల్గా పొట్టలు పెంచుతున్నారు. ఆ పొట్టను కరిగించేందుకు జిమ్లకు కామన్గా వెళ్తున్నారు. ఇక ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులే ఫుల్గా కనిపిస్తున్నాయి. కూరగాయలు కోయడం దగ్గర నుంచి జుట్టు దువ్వుకోవడం వరకు అన్ని మిషన్లు పనిచేస్తున్నాయి. టెక్నాలజీ రోజు రోజుకు అప్గ్రేడ్ అవుతుంది. వాటిని ఉపయోగిస్తున్న జనాలు మాత్రం సోమరిపోతుల్లాగా మారుతున్నారు. పళ్ళు తోముకోవడానికి కూడా ఎలక్ట్రిక్ బ్రష్లు వచ్చాయి. అంతెందుకు, మరీ అప్గ్రేడ్గా మల విసర్జన చేసిన తర్వాత చేతిని ఉపయోగించకుండా సెన్సార్లతో కొత్త రకం టాయిలెట్లు కూడా వచ్చాయి. మన మెదడు కూడా ఆలోచించకుండా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వచ్చే కొందరి ఉద్యోగాలను కొల్లగొట్టింది. మన కంట్రోల్ లేకుండానే మన పని జరిగిపోతుంది. ఇక అన్నీ ఉన్నాయి కానీ స్నానం చేయడానికి ఓ మిషన్ ఉంటే బాగుండు అనుకుంటున్నారా? అది కూడా వచ్చేసిందండి బాబు. అవును, హ్యూమన్ వాషింగ్ మిషన్ కూడా వచ్చేసింది. అవును, మీరు విన్నది నిజమే. మనిషి స్నానం చేసే మిషన్. మనం స్నానం చేయాల్సిన అవసరం లేదు. అందులో వెళ్ళి కూర్చుంటే చాలు, అదే మనల్ని బట్టలు ఉతికినట్లు ఉతికేస్తుంది. టెక్నాలజీ అనగానే జపాన్ పేరు ముందుగా గుర్తొస్తుంది. ఈ క్రమంలోనే రోజు పొద్దున్నే లేచి స్నానం చేయాలంటే బద్ధకంగా అనిపించే వారికి జపాన్లోని ఓ కంపెనీ హ్యూమన్ వాషింగ్ మిషన్లను ఆవిష్కరించింది. ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ను ఉపయోగించి ఎలాంటి కష్టం లేకుండా 15 నిమిషాల్లో స్నానం చేయవచ్చు. హ్యూమన్ వాషింగ్ మిషన్ను జపాన్లోని సైన్స్కో అనే కంపెనీ తయారు చేసింది. ఓ ఎక్స్పోలో ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ను ఉంచిన సైన్స్కో కంపెనీ ఆ మిషన్లను ప్రజలు ఉపయోగించేలా అవకాశం కల్పించింది. ఒసాకాలోని కాన్సాయి ఎక్స్పోలో ప్రదర్శించిన ఈ మిషన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అంతేకాదు, ఈ మిషన్ను చూడడానికి వచ్చిన 1000 మంది ఈ మిషన్ను ఉపయోగించి స్నానం చేసేలా సైన్స్కో కంపెనీ ఏర్పాట్లు చేసింది. ఇలా ఈ మిషన్తో స్నానం చేసిన తర్వాత ప్రజలు చెప్పిన ఫీడ్బ్యాక్ ఆధారంగా భారీ సంఖ్యలో ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్లు తయారు చేస్తామని ప్రకటించింది కంపెనీ. ఈ మిషన్ చూడడానికి ఫైటర్ జెట్ కాక్పిట్ ఆకారాన్ని కలిగి ఉంటుంది. బయట నుంచి చూస్తే లోపల ఉన్న వ్యక్తులు కనిపిస్తారు. దీన్ని ప్లాస్టిక్ తో తయారు చేస్తారు. ఇక అందులోకి ఒక వ్యక్తి వెళ్ళాక మిషన్ ను ఆన్ చేయాలి. ఆ తర్వాత సగానికి పైగా వేడి నీరును నింపుకుంటుంది మిషన్. ఇందులోని హై స్పీడ్ జెట్స్ నుంచి నీరు షవర్ల లాగా చిమ్ముకుంటుంది. ఇక ఆ నీటిలో 3 మైక్రోమీటర్ల సైజులో చిన్న చిన్న నీటి బుడగలు ఏర్పడతాయి. ఈ నీటి బుడగలు మనిషి శరీరంపై ఉండే మురికిని తొలగిస్తాయట. అయితే ఇది అత్యాధునిక మిషన్ అనుకుంటాం, కానీ ఇది పురాతనమైనదే. దీన్ని 50 ఏళ్ల క్రితం డిజైన్ ఆధారంగా తయారు చేశారట. 1970 జపాన్ వరల్డ్ ఎక్స్పో సానియా ఎలక్ట్రిక్ కో దీన్ని మొదటిసారి తయారు చేసింది. అలాగే పాత వెర్షన్తో పోల్చితే కొత్త వెర్షన్లో అత్యధిక మసాజ్ బాల్స్ వంటివి అమర్చినట్లు తయారీదారులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఒసాకాలోని ఎక్స్పో 2025లో మిరాయ్ నింగెన్ సెంటకున్ని ప్రదర్శించాలని యోచిస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.